మంచిదని సమయంలో మనం అందరం లేచి పెడదామా? కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. గడిచిన సంవత్సరం అంతయు ఆయన దయాకి అయోగ్యులమైన దేవుడు మనకు ఎంతో గొప్ప కృపనిచ్చారు. అందుని బట్టి మనం ఆయనకి ఏమి ఇచ్చడం తీర్చుకోలేము. గడిచిన సంవత్సరంలో మనం ఎలా జీవించామో తెలియదు, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవునితో ఒక తీర్మానం చేద్దామా? దేవా, ప్రతిరోజు ప్రతి నిమిషం నేను మీ తలంపులతో నింపబడడానికి, మీ చిత్తంలో నేను నడవడానికి, మీ ఉద్దేశంలో నేను ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థనాపూర్వకంగా పాడవచ్చండి. చేతుల పైకి ఎత్తి ఆరాధిద్దాం. ప్రతిరోజు ప్రతి నిమిషం, ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడ. అడుగుదామా?
జీవించు దినములెల్లా ఆయనకు సాక్షులుగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నారండి. మనం నిత్యం మన తలంపులతోనే జీవిస్తున్నామా? మనం మన కొరకు పుట్టలేదు, దేవుని కొరకు మనం పుట్టి ఉన్నాం. మన పిల్లలు మన కొరకు ఏ విధంగా కనుక్కుంటున్నామో ఆ విధంగానే దేవుడు మనను ఆయన కని ఉన్నారు. ఆయన మనల్ని పుట్టించున్నారు. ఆయన కొరకే, ఆయన తలంపుల్లో, ఆయన ఉద్దేశాల్లో, ఆయన చిత్తంలో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. ఈ ఉదయకాలం మందు అట్టి గొప్ప ప్రార్థన మనం కూడా చేద్దామా? దేవా, నీ హృదయ ఆశలతో నేను నింపబడాలయ్యా. నేను బ్రతుకు దినములు నీ సాక్షిగా ఉండడానికి నాకు సహాయం చేయండి. పాడదామా?